అందరికీ నమస్కారం. ఒకసారి ఆలోచించండి, ఒక గొప్ప సామ్రాజ్యం కూలిపోయినప్పుడు ఏం జరుగుతుంది? సాధారణంగా మనకు గుర్తొచ్చేది గందరగోళం, క్షీణత కదా. కాని భారత చరిత్రలో మాత్రం మౌర్య సామ్రాజ్యం పతనం తర్వాత ఒక అనూహ్యమైన, చాలా ఉత్తేజకరమైన శకం మొదలైంది. అదే భారతదేశపు అనుసంధాన యుగం. అసలు ప్రశ్న ఇదే. ఒక గొప్ప సామ్రాజ్యం పడిపోయినప్పుడు నిజంగా ఏం జరుగుతుంది? అది చూడ్డానికి ఒక ముగింపులా అనిపించొచ్చు, కానీ అదే సరికొత్త ఆరంభాలకు దారితీసింది. మౌర్యుల తర్వాత ఏర్పడిన ఆ రాజకీయ శూన్యత అనుకోని విధంగా భారతదేశానికి ప్రపంచంతో కొత్త దారులు తెరిచిందన్నమాట. ఆ కథేంటో ఈరోజు చూసేద్దాం. ఈరోజు మన ప్రయాణంలో మొత్తం 6 ముఖ్యమైన మలుపులుంటాయి. ముందు ఒక సామ్రాజ్యం ఎలా కూలిపోయిందో చూస్తాం. తర్వాత కొత్త పాలకులు ఎలా వచ్చారో తెలుసుకుంటాం. ఆ తర్వాత దక్షిణాన అధికార కేంద్రాలు ఎలా ఉన్నాయో చూసి చివరికి రోమ్తో జరిగిన ఆ అద్భుతమైన వాణిజ్య సంబంధాల వరకు వెళ్తాం. ఈ కథ మొత్తం ఒక కొత్త ప్రపంచ యుగానికి ఎలా దారితీసిందో చూద్దాం. ఓకే, మొదటి భాగం. ఒక సామ్రాజ్యం పతనం. అశోకుడిలాంటి ఒక గొప్ప చక్రవర్తి తర్వాత అంత పెద్ద మౌర్య సామ్రాజ్యం నెమ్మదిగా బలహీనపడటం మొదలైంది. దీని ఫలితంగా ముఖ్యంగా వాయువ్య సరిహద్దులు చాలా బలహీనపడిపోయాయి. బయటి శక్తులు లోపలికి రావడానికి దారులు తెరుచుకున్నాయి. ఈ రాజకీయ శూన్యత ఒక పెద్ద మార్పుకు కారణమైంది. పశ్చిమ, మధ్య ఆసియా నుంచి ఇండోగ్రీకులు, తర్వాత షెకులు, ఆ తర్వాత కుషాణులు ఇలా ఒకరి తర్వాత ఒకరిగా దండయాత్రలు చేశారు. ఈ దండయాత్రలు ఒక వెల్లువలా వచ్చి భారత ఉపఖండ రాజకీయ, సాంస్కృతిక ముఖచిత్రాన్నే శాశ్వతంగా మార్చేశాయన్నమాట. ఈ కొత్త పాలకులలో మనకు మొదట కనిపించేది ఇండోగ్రీకులు. వీళ్ళు ఎక్కడ్నుంచొచ్చారంటే అలెగ్జాండర్ సామ్రాజ్యపు అవశేషాలైన బాక్ట్రియాలోని సెల్యూసిడ్ రాజ్యం నుంచి. వాళ్ళొచ్చినప్పుడు తమతో పాటు ఒక చాలా ప్రత్యేకమైన సంస్కృతిని భారతదేశానికి తీసుకొచ్చారు. ఈ కాలాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే యవన అనే పదం చాలా ముఖ్యం. మొదట్లో దీన్ని కేవలం గ్రీకుల కోసమే వాడారు, కానీ రాను రాను పశ్చిమ దేశాల నుంచి వచ్చిన వాళ్లందర్నీ సూచించడానికి ఇదే పదం వాడుకలోకొచ్చింది. ఈ ఇండో-గ్రీకు పాలకులలో డెమెట్రియస్, మెనాండర్ చాలా చాలా ముఖ్యమైన వాళ్లు. వాళ్ల పాలనకు ప్రత్యక్ష సాక్ష్యమే ఈ అద్భుతమైన నాణేలు. వాటిపై ఉన్న ఆ కళాత్మకత, ఆ వివరాలు చూస్తుంటేనే వాళ్ల ప్రభావం ఎంత ఉండేదో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మెనాండర్ ప్రభావం కేవలం నాణేలకే పరిమితం కాలేదు. ఆయనకు బౌద్ధమతంపై చాలా ఆసక్తి ఉండేది. మిలింద పన్హా అనే ఒక ఫేమస్ బౌద్ధ గ్రంథం ఉంది. దానిలో ఒక బౌద్ధ సన్యాసితో ఆయన జరిపిన తాత్విక చర్చ మొత్తం రికార్డ్ చేయబడింది. ఇది ఆ కాలంలో సంస్కృతులు ఎలా కలిశాయో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ. ఇండో గ్రీకుల తర్వాత మధ్య ఆసియా నుంచి ఇంకో శక్తివంతమైన సమూహం భారతదేశంలోకి అడుగుపెట్టింది. వాళ్లే కుషాణులు. వీళ్లు శకులను ఓడించి భారత చరిత్రలోనే ఒక చాలా విశిష్టమైన సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఇక కుషాణులందరిలో అత్యంత శక్తివంతుడు, చాలా ప్రసిద్ధి చెందినవాడు చక్రవర్తి కనిష్కుడు. ఆయన పాలనను కుషాణ సామ్రాజ్యపు స్వర్ణయుగం అని కూడా అంటారు. ఈ నాణం చూస్తేనే ఆయన వైభవం, అధికారం ఏ స్థాయిలో ఉండేవో మనకు అర్థమవుతుంది. ఒక్కసారి ఈ పటం చూడండి. కుషాణ సామ్రాజ్యం ఎంత పెద్దదో, ఎంత దూరం విస్తరించిందో అర్థమవుతుంది. ఇది కేవలం ఒక రాజ్యం కాదు, ఇది మధ్య ఆసియా, చైనా ఇంకా భారతదేశాన్ని కలిపే ఒక కల్చరల్ ట్రేడ్ బ్రిడ్జ్ అన్నమాట. ఫేమస్ సిల్క్ రోడ్ కూడా వాళ్ల కంట్రోల్లోనే ఉండేది. ఈ సాంస్కృతిక సమ్మేళనానికి ఒక అద్భుతమైన ఉదాహరణ గాంధార శిల్పకళ. చూడండి, ఇందులో బుద్ధుణ్ణి గ్రీకు దేవతలలాగా చాలా వాస్తవికంగా మానవ రూపంలో చెక్కారు. అంటే తూర్పు దేశాల ఆధ్యాత్మికత, పశ్చిమ దేశాల కళా నైపుణ్యం కలిసి సృష్టించిన ఒక అపూర్వ కళారూపమిది. సరే, ఉత్తర భారతదేశంలో ఇలా కొత్త శక్తులు వస్తూ పోతూ ఉంటే దక్షిణాన పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. అక్కడ బయటి దండయాత్రల ప్రభావం పెద్దగా లేకుండా స్థానిక తమిళ రాజ్యాలు చాలా స్థిరమైన పాలనను అందిస్తున్నాయి. దక్షిణాన ఈ రాజకీయ స్థిరత్వానికి కారణం 3 ప్రధాన శక్తులు. సంగం సాహిత్యంలో మూవేంధర్లు అంటే 3 కిరీటాధిపతులుగా కీర్తించబడిన చేర, చోళ, పాండ్య వంశాలు ఈ ప్రాంతాన్ని శతాబ్దాలుగా పరిపాలించాయి. ఇప్పుడు మనం ఉత్తరం, దక్షిణం ఈ 2 ప్రాంతాలను
ఇంకా చెప్పాలంటే మొత్తం భారతదేశ ఆర్థిక వ్యవస్థను మార్చేసిన ఒక అద్భుతమైన విషయానికి వచ్చాం. అదేంటంటే రోమన్ సామ్రాజ్యంతో సముద్ర వాణిజ్యం పెరగడం. ఇది భారత చరిత్రలోనే ఒక కీలకమైన ఆర్థిక మలుపు అని చెప్పొచ్చు. ఈ ఆవిష్కరణ ఒక టెక్నాలజికల్ రెవల్యూషన్ లాంటిది. ఇది భారతదేశం, రోమ్ మధ్య నేరుగా పెద్ద ఎత్తున సముద్ర వాణిజ్యం చేయడానికి వీలు కల్పించింది. దీనివల్ల ప్రయాణ సమయం, ప్రమాదాలు కూడా బాగా తగ్గిపోయాయి. ఋతుపవనాల సరళిని ఉపయోగించుకుని రోమన్ నౌకలు ఇక మధ్య ఆసియా భూమార్గాలను తప్పించుకుని నేరుగా అరేబియా సముద్రం దాటి భారతదేశ పశ్చిమ తీరాన్ని చేరుకున్నాయి. దీనివల్ల ప్రయాణం చాలా వేగవంతమైంది, లాభాలు కూడా బాగా పెరిగాయి. ఇదంతా మనం ఊహించి చెప్పట్లేదు. దీనికి చారిత్రక సాక్ష్యాలున్నాయి. ఉదాహరణకి ఈ ముజ్రీ పాపిరస్. ఇది భారతదేశం నుంచి రోమ్కు వెళ్లే ఒక సరుకు రవాణా వివరాలున్న వ్రాతపూర్వక ఒప్పందం. ఈ వాణిజ్యానికి ఇంతకన్నా బలమైన సాక్ష్యం ఇంకేం కావాలి? ఒకసారి ఇక్కడ చూడండి. భారతదేశం నుంచి ఏమేం ఎగుమతయ్యేవి? సుగంధద్రవ్యాలు, మంచి నాణ్యమైన వస్త్రాలు, ముత్యాలు. మరి రోమ్ నుంచి ప్రతిగా మనకేమొచ్చేది? వైన్, గాజులాంటివొచ్చినా అసలు చెల్లింపులన్నీ బంగారం, వెండి నాణ్యాల రూపంలోనే జరిగాయి. అంటే అపారమైన రోమన్ సంపద భారతదేశానికి తరలివచ్చిందన్నమాట. ఈ వాణిజ్య సంబంధానికి అత్యంత బలమైన సాక్ష్యం ఏదైనా ఉందంటే అది భారతదేశంలో పెద్ద మొత్తంలో దొరికిన రోమన్ నాణ్యాలే. ఈ నాణ్యాల ప్రభావం ఎంతగా ఉందంటే స్థానిక చేరపాలకులు కూడా వాటిని చూసి అలాంటి నాణ్యాలనే ముద్రించారు. సో ఈ కథంతా విన్నాక మనకేమర్థమవుతోంది? గందరగోళంగా కనిపించే ఈ యుగం నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠమేంటి? మౌర్యుల తర్వాత కాలంలోని ప్రధాన వైరుధ్యం ఇదే. రాజకీయంగా చూస్తే దేశం విచ్ఛిన్నమై అస్థిరంగా ఉంది. కాని ఆర్థికంగా, సాంస్కృతికంగా చూస్తే మాత్రం అపూర్వమైన అనుసంధానం, అభివృద్ధి కనిపిస్తుంది. కాబట్టి దీనిబట్టి మనం తెలుసుకోవాల్సిందేంటంటే రాజకీయ విచ్ఛిన్నత అంటే ఎప్పుడూ పతనం కాదు. కొన్నిసార్లు పాత నిర్మాణాలు కూలిపోయినప్పుడే కొత్తదారులు తెరుచుకుంటాయి. ఇది భారతదేశానికి ఒక చీకటి యుగం అస్సలు కాదు. ఇది ప్రపంచంతో మునుపెన్నడూ లేనంతగా అనుసంధానమై ఆర్థికంగా, సాంస్కృతికంగా వెలిగిన ఒక శక్తివంతమైన యుగం. ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు తీసుకువస్తుంది. నిజంగా పురోగతికి, అభివృద్ధికి రాజకీయ ఐక్యత ఎప్పుడూ అవసరమా? మౌర్యుల అనంతర భారతదేశ చరిత్రను చూస్తే బహుశా సమాధానం కాదు అనే అనిపిస్తుంది. ఆలోచించాల్సిన విషయమే కదా. Subscribe for more content.